కేరళకు చెందిన నర్స్ నిమిషప్రియకు యెమెన్లో పడిన ఉరిశిక్ష ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలి లేవని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ వెంకటరమణ కోర్టుకు తెలియజేశారు. భారత్ యెమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని, ఉరిశిక్షను వాయిదా లేదా నిలిపివేయడం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్కు లేఖ రాశామని తెలిపారు. యెమెన్ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదన్నారు. దానిని దౌత్యపరంగా గుర్తించలేదని తెలిపారు. బ్లడ్ మనీ కేవలం ప్రైవేటు సంప్రదింపులు మాత్రమేనని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ ఈ ఘటన చోటు చేసుకున్న విధానం ఆందోళనకరం. ఒకవేళ ఆమె ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. జూలై 16న నిమిషకు మరణశిక్షను అమలు చేయనుండటంతో ఈ నెల 10న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు నిమిషప్రియ ప్రాణాలను కాపాడాలని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రానికి లేఖ రాశారు. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆమెను విడిపించాలని కోరారు. ఆ లేఖను ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు పంపించారు.